అధినేత రేణారాయ్ మేడం గారు బహుశా లేరనుకుంటున్నాను. రిజల్ట్స్ రాగానే మన పశ్చిమ గోదావరి జిల్లాకి 82% వచ్చింది అనగానే మరొక పశ్చిమ గోదావరి జిల్లా ఒక ఉద్యోగిగా ఎంఈఓగా నేను చాలా సంతోషపడ్డాను. అయితే అందులో ప్రైవేట్ తీసేస్తే గవర్నమెంట్ వచ్చేటికి 68-70 వచ్చింది. అది కూడా మరీ తక్కువ పర్సంటేజ్ కాదు, మరీ ఎక్కువ పర్సంటేజ్ కాదు, కానీ అపహాస్యం చేయబడేటటువంటి పర్సంటేజ్ కాదు కాబట్టి ఒకే దాంట్లో కలిగింది. ఆ సందర్భంలో రిజల్ట్ వచ్చిన మొట్టమొదటి రోజే ఇలాగా మండల లెవెల్లో, డివిజనల్ లెవెల్లో టాపర్స్ని మనం అభినందిస్తే బాగుంటుంది అని ఒక అభిప్రాయం నాకు కలిగింది. అంటే మనం సైకాలజీలో చదువుకుంటాం, మరి ప్రతిభని ప్రోత్సహించాలి, మోటివేషన్ బోర్డు చాప్టర్స్ ఉన్నాయి మనకి, ఎంకరేజ్మెంట్. కాబట్టి సమాజానికి ఒక సందేశం ఇవ్వాలి, ఎంకరేజ్మెంట్ చేయాలి, పిల్లల్ని మనం ప్రోత్సహించాలి. ఏమి ఇచ్చేవనేది కాదు, డయాస్ మీద పిలిచి అభినందించడమే పెద్ద ప్రశంస. ఈరోజు ఈ కార్యక్రమానికి మరి ఎన్ని కార్యక్రమాలు ఉన్నా కూడా అర్జుడి మేడం గారు సమయాన్ని మనకు రచించి ఈ కార్యక్రమానికి రావడమే పెద్ద అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే అటు ఆర్జేడీగా ఇటు డిఈఓగా మరి రెండు బాధ్యతలు నిర్వహిస్తూ ఇవాళ ఈ సమయం కేటాయించడం అంటే చాలా ఆనందదాయకమైనటువంటి విషయం. ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను, వాళ్ళు ఎంతవరకు చదువుతారో అంతవరకు చదివించండి. చాలా వరకు గ్రామాలలో ఎలా ఉంటుందంటే 18 years కంప్లీట్ అవ్వగానే ఏ డిగ్రీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ రాగానే ఏదైనా మంచి సంబంధం వచ్చిందనుకోండి మధ్యలోనే చదువు ఆపిస్తున్నారు. ఆ రకంగా కాకుండా అమ్మాయిలందరినీ కూడా ఖచ్చితంగా మీరు చదివించాలి, అలాగే అబ్బాయిలను కూడా చదివించాలి. ఈ రోజుల్లో మీకు 10th క్లాస్ ఎంత ఇంపార్టెంటో ఇంటర్మీడియట్ కూడా అంతే ఇంపార్టెంట్. నేను పిల్లలకు ఒకటే చెప్తున్నాను, మన కుటుంబ వాతావరణం గుర్తుకు రావాలి, అమ్మా నాన్న ప్రతిరోజు గుర్తుకు రావాలి. మీ నాన్నగారు ఉదయం ఎన్ని గంటలకు లేస్తున్నారు, ఏ పనికి వెళ్తున్నారు, పనికి వెళ్ళేటప్పుడు ఎప్పుడైనా వెళ్ళి ప్రాక్టికల్గా మీ నాన్నగారు పని చేస్తున్నప్పుడు కానీ అమ్మ వ్యవసాయ పనులు చేస్తున్నప్పుడు కానీ మీరు ఎప్పుడైనా వెళ్ళి ప్రత్యక్షంగా ఒక్క రోజైనా చూసారా? వాళ్ళు రోజంతా కష్టపడితే ఎంత సంపాదించగలుగుతున్నారు? 300 రూపాయల, 400 రూపాయల, ఒక తాపి మేస్త్రి అనుకోండి 800, 1000 రూపాయలు. అలాగే ఇప్పుడు పనికాహార పథకాన్ని ఎన్ఆర్ఈజీఎస్లో వెళ్తున్నారు. 2 గంటలు కష్టపడితే 100 రూపాయల నుంచి 150, 250 వస్తాయి. కానీ ఏ రోజైనా మీ అమ్మా నాన్న మీ వల్లే ఇంత కష్టపడుతున్నామని ఏ రోజైనా విద్యార్థులకు చెప్పారు? ఒక్కరోజు చెప్పరు. మీకు దసరాకి కొత్త బట్టలు కొనిపిస్తారు, సంక్రాంతికి కొనిపిస్తారు, మీకు కావలసినవన్నీ ఇస్తారు, కానీ మీకు పెట్టకుండా మిమ్మల్ని చూడకుండా మీ పేరెంట్స్ ఎప్పుడైనా ఉన్నారా లేదా అనేది ప్రతిరోజు కూడా విద్యార్థులు అనుకోవాలి. అలాగే ప్రతిరోజు కూడా ఇంపార్టెంట్ డేగా మీరు భావిస్తూ ప్రతిరోజు ఒక స్కూల్కి వెళ్ళిన తర్వాత ఏ సబ్జెక్ట్ అయితే ఈరోజు మీ సబ్జెక్ట్ టీచర్స్ డీల్ చేసిన సబ్జెక్ట్లో మీరు ఏ మేరకు అర్థం చేసుకోగలుగుతున్నారు అనేది కూడా మీకు అర్థం అవ్వాలి. తర్వాత దయచేసి నేను స్టూడెంట్స్ అది కొద్దిమందే ఉన్నారు, కానీ నేను స్టూడెంట్స్కి తల్లిదండ్రులకు నేను ఏం కోరుకుంటున్నానంటే తల్లిదండ్రుల దగ్గర అబద్ధం ఆడకండి. మీకు కాలేజీకి వెళ్తారు, ఇక్కడ స్కూల్లో మీకు చాలా టైట్గా ఉంటుంది. అందరు సబ్జెక్ట్ టీచర్స్ ఉంటే మీరు 5 నిమిషాలు లేట్కి వచ్చినా, ఒకరోజు స్కూల్కి రాకపోయినా ఎందుకు రాలేదమ్మా అని క్లాస్ టీచర్ అడుగుతారు, హెడ్ మాస్టర్ అడుగుతారు, సబ్జెక్ట్ టీచర్ అడుగుతారు. కానీ మీరు ఇంటర్మీడియట్లో జాయిన్ అయినప్పుడు కానీ పాలిటెక్నిక్లో జాయిన్ అయినా, IIIలో జాయిన్ అయినా మీరు ఎప్పుడు వస్తున్నారు, ఏం చేస్తున్నారని చూసే ఇది ఇప్పుడు స్కూల్లో ఉన్నంత ఇది అనేది మీకు అక్కడ ఉండకపోవచ్చు. ఒకేసారి ఫ్రీడమ్ రావడం వల్ల 10th లో 598 సాధించిన వాళ్ళు కూడా ఇంటర్లో ఫెయిల్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి మీరు అందరూ కూడా దయచేసి స్టూడెంట్స్ అందరూ రెగ్యులర్గా కాలేజీకి వెళ్ళండి, తక్కువ మాట్లాడండి, ఎక్కువ నేర్చుకోండి, టెక్స్ట్ బుక్స్ బాగా చదవండి. తర్వాత ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మీరు ఎవరి కోసం చదువుతున్నారనేది ప్రతిరోజు మీరే ఆలోచించుకోవాలి. ఇప్పుడు మీరు ఎవరి కోసం చదువుతున్నారు? మీకోసమే చదువుతున్నారు. మేము ఎవరి కోసం ఉద్యోగాలు చేస్తున్నాం? మా కోసం మేమే చేస్తున్నాం. కాబట్టి స్టూడెంట్స్ అందరూ కూడా ఇంటర్మీడియట్ అనేది చాలా చాలా కీలకమైంది. మీ ఫ్రెండ్ బైపీసీ తీసుకుంటున్నారని మీరు బైపీసీ తీసుకోవడం కాదు. మీరు ఏ గ్రూప్ తీసుకుంటే మీరు సక్సెస్ అవ్వగలరు, అది ఎంపీసీ గ్రూపా, బైపీసీ గ్రూపా, ఏ గ్రూప్ అనేది మీరు డెసిషన్ తీసుకొని అవసరమైతే మీ హెడ్ మాస్టర్ గారి సజెషన్ కానీ మీ టీచర్స్ యొక్క సజెషన్ తీసుకొని గ్రూప్లో జాయిన్ అవ్వాలి. చాలామంది ఏం చేస్తున్నారు, ఫ్రెండ్ బైపీసీలో జాయిన్ అయిందని బైపీసీలో జాయిన్ అయిపోతున్నారు,
ఎన్నిసార్లు లాంగ్ టర్మ్ కోచింగ్స్కి వెళ్ళినా కూడా మన స్థాయికి మనం చదివిన స్కూలు మన స్థాయికి తగ్గట్టుగా మనం బైపీసీలో కొంతమంది రాలేకపోతున్నారు. కొంతమందికి సైన్స్ సబ్జెక్ట్ అంటే హార్డ్ ఉండొచ్చు, కొంతమందికి మ్యాథమెటిక్స్ అంటే ఉండొచ్చు. కాబట్టి మీరు ఏం చేయాలంటే మీకు నచ్చిన గ్రూపు ఏ గ్రూప్లోనైతే మీరు సక్సెస్ అవ్వగలుగుతారో ఆ గ్రూప్ని మీరు తీసుకొని మరి కాలేజీలో జాయిన్ అవ్వాలి. అలాగే తల్లిదండ్రులు కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే 8th క్లాస్ వరకు పిల్లల యొక్క మనస్తత్వం ఒకలాగా ఉంటుంది 13 సంవత్సరాల లోపు. 13 సంవత్సరాల తర్వాత అడలసెంట్ ఏజ్లో కౌమార దశలో పిల్లలు అనేక రకాల చేంజెస్ వచ్చి తల్లిదండ్రులతో మాట్లాడడం తగ్గిస్తూ ఉంటారు. అంతసేపు మన చుట్టూ తిరిగే పిల్లలు 8th క్లాస్కి ఒక రకమైన మైండ్ సెట్స్తో ఉంటారు, 9th క్లాస్కి అలాగే 10th క్లాస్లో అక్టోబర్కి ముందు పిల్లల యాటిట్యూడ్ ఒక రకంగా ఉంటుంది, అక్టోబర్ తర్వాత ఉంటుంది. కాబట్టి మీకు ఎన్ని పనులున్నా దయచేసి తల్లిదండ్రులు మాత్రం కనీసం నైట్ అయినా మీ పిల్లవాడు మీతోనే ఉంటే కలిసి భోజనం చేయండి. మీరు రోజంతా కష్టపడితే ఎంత సంపాదించగలుగుతున్నారో ఒక్కసారి వాళ్ళకి చెప్పండి. మీరు 400 రూపాయలు 500 రూపాయలు సంపాదించడం కోసం ఎన్ని గంటలు పని చేస్తున్నారు, ఏం పని చేస్తున్నారు అనేది కూడా మీరు మీ పిల్లలకి చెప్పాలి. చెప్పడం వల్ల ఏమవుతుంది, మా నాన్నగారు ఉదయం లేచిన దగ్గర నుండి సాయంకాలం వరకు ఎంతో కష్టపడితేనే కానీ 300 రూపాయలు సంపాదించలేదు. ఒక కేజీ బియ్యం కొనాలంటే 50 రూపాయలు, ఒక ఆయిల్ ప్యాకెట్ కొనాలంటే 150 రూపాయలు అయితే కానీ ఒక ఆయిల్ ప్యాకెట్ కూడా రావట్లేదు. ఒక సోపు కొనాలన్నా 30 రూపాయలు. అంటే ఒక సాధారణ పేరెంట్ ఒక 2 పిల్లలతో నెలంతా బ్రతకాలంటే మినిమం 15,000 రూపాయలు ఉండాలి. ఆ రకంగా మీరు ఏ రకంగా కష్టపడుతున్నారనేది ఒకసారి గుర్తించాలి. ఈ రోజు